హాయ్ హలో అండి అందరికీ బాగున్నారా ఎలా ఉన్నారు చాలా రోజులు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవ్రీవన్ సపోర్ట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నేను మీ శైలజ చూడండి మార్నింగ్ అయితే చోటు స్కూల్కి వెళ్ళాడు ఈరోజు వాడికైతే మార్నింగ్ ఆలు ఫ్రై అండ్ చారు చేశానండి పచ్చిమిర్చి ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా పచ్చిమిర్చి దంచి వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి కాల్చి దంచి వెల్లుల్లి జీలకర్ర వేసి చారు చేశాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఒకవేళ ఈ చారు తెలియకుంటే తెలంగాణ స్పెషల్ నా వీడియోలో ఉంటుంది ప్లీజ్ ఎవ్రీవన్ చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ చలికి మిరియాలు కూడా వేసుకోండి చారులో సూపర్గా ఉంటుంది మిరియాలు దంచి వేస్తే ఓకే ఓకే చెప్పండి ఇంకా చేస్తున్నారు మా డాక్కి అయితే ఇప్పుడే రైస్ పెట్టాను అదైతే అరవదు అనుకున్నానండి చాలా అరుస్తుంది నేను అరవదు అనుకున్నాను అసలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫుల్ అరుస్తుంది అది ఎండలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఇక ఏంటి జామకాయలా ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి శివరాత్రి స్టార్ట్ అయితే ఫుల్ ఎండలు ఇక శివరాత్రి వస్తే కథమైన ఎండలు ఎట్లా ఉంటాయో మా చెట్టుకు కూడా ఫుల్ తింటానే అత్తమ్మా కొయ్యాలి అన్ని పిట్టలు తింటానే ఇది రామ్ మందిర్ రోజులండి చూడండి నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేశారు చెప్పండి నేను చాలా రోజులు అవుతుంది అసలు వీడియో పెట్టక ఈరోజు పెట్టాను 1 వీక్ ఎబో అవుతుంది అక్షంతలు వచ్చాయి కదండి ఆ అక్షంతలను రామ్ మందిర్ ఫోటో శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య ఇలా అయితే నైట్ 5 దీపాలు పెట్టి ఇంట్లో 2 దర్వాజా దగ్గర 2 తులసి కోట దగ్గర 1 ఇలా 5 దీపాలు పెట్టి నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను రామ మందిర్ ఫోటో మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నాను నాకున్నంతలో సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను రామ్ మందిర్ రోజు ఇదండి అప్పటి వీడియో ఇంకా షేర్ చేయలేకపోయాను లేట్ అయిపోయింది ఏమనుకోకండి చిన్నది మా ఇంట్లో సీతారాముడి విగ్రహం ఉంది అది కూడా చూడండి చూసేయండి అదిగో చూసారా ఇదే ఇంట్లో చామంతి పూలు వచ్చాయి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి వాటితోటే ఇలా అలంకరణ అయితే చేసేసాను అక్షంతలు అందరూ అందుకున్నారు కదా మళ్ళీ దీపాల ఆరాధన అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత అక్షంతలు అయితే తల మీద వేయించుకున్నాను మా చోటు నేను మా హస్బెండ్ ముగ్గురం వేసుకున్నాము ఇప్పుడైతే దీపాలు నేను ఏమంటారు బయట పెడుతున్నానండి దర్వాజా దగ్గర మా చిన్నోడైతే ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు వాడితోటి ఎందుకు నాని అంటే అప్పుడే ట్యాప్ వస్తుందండి నేను దీపాలు పెట్టేటప్పుడే ట్యాప్ వస్తుంది అందుకే నువ్వు ట్యాప్ పట్టుకో నేను వస్తున్నా అని చెప్పాను ఇలా అయితే పెట్టేసాను తులసి కోట దగ్గర కూడా పెట్టేసేసాను ఇప్పుడైతే దేవుడికి అలా మొక్కుతూ ఉన్నాను ఎన్ని సంవత్సరాలు అనుకున్న మన తాతలు ముత్తాతల కానుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరింది కదా అండి చాలా హ్యాపీగా అందరూ ఆ రోజు మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటానే ఉన్నాను నేనైతే ఇది మా దగ్గర పరకాల్లో చూడండి ఇలా అయితే అందరూ వామ్మో అసలు నేను ఏదో అనుకున్నాను కానీ వామ్మో ఇంతమంది ఉన్నారా భక్తులు అనుకున్నా రోజు మా పరకాల్లో అయితే పెద్ద ఇట్లా జాతరలాగా జరిగింది చూడండి అసలు అందరికీ గుడుల దగ్గర అన్నదాన కార్యక్రమము పూజలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో చూసేయండి ప్రతి ఒక్కరు మీతో షేర్ చేస్తున్నాను జై శ్రీరామ్ అని అందరూ అన్నారు ఆడ మగ తేడా లేకుండా అయితే కార్యక్రమంలో పాల్గొన్నారు రామ్ అనుకుంటా ప్రతి ఒక్కరు క్యాప్స్ అసలు జెండాలు పట్టుకొని ప్రతి ఇంటికి జెండాలు అక్షంతలు అక్కడి నుండి వస్తాయో రావో అక్షంతలు అనుకున్నానండి ఇప్పుడు నిజంగా వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఇంటింటికి రామ్ జెండా ఎంత హ్యాపీగా ఉందో నాకైతే
అందరూ ప్రతి ఒక్కరు ఆ రోజు మొత్తము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, మాటల్లో హలో అనే బదులు జై శ్రీరామ్ అని అంటే ఎంత హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను కూడా అన్నానండి. నేను వీడియోస్ చేస్తానని తెలుసు కదా, అందరూ అయితే వీడియో షూట్ చేస్తుంటే ఎవరు ఏమనకుండా హ్యాపీగా చూస్తూ ఉన్నారు. అయోధ్యకు వెళ్తే ఎంత బాగుండో అనిపించింది నాకైతే. అలా అక్కడ ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూస్తుంటే వామ్మో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అయిన మాటల్లో మీకే అర్థమైపోతూ ఉంటుంది. అసలు అదృష్టం వస్తుందా రాదా చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఎవ్రీవన్ లైక్ చేయండి అబ్బా. జై శ్రీరామ్ అనండి ప్రతి ఒక్కరు. వీడియో కింద కామెంట్లో జై శ్రీరామ్ అనండి ప్లీజ్ ఎవ్రీవన్. అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇలా జరిగిందా లేదా అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం వీడియో లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ రాముని కార్యక్రమంలో పాల్గొన్నందుకు. నేనైతే సో హ్యాపీ. జై శ్రీరామ్. ఓకే అండి, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఎవ్రీవన్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ. అందులో బాయ్, కీప్ స్మైలింగ్. లైక్ అయితే ఇవ్వండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.